ఎలా ఎలా ఉందో చెప్తా. ఒక్క నిమిషం మా హీరో గారు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రండి సార్. అసలు నిజంగా పవన్ అన్న దుమ్ము తీర్పేశావు. నిజంగా ఇండస్ట్రీలో చాలా రోజుల మధ్య చిన్న సినిమాలు అనే హిట్ అవుతున్నాయి, పెద్ద సినిమాలు అనే పక్క పెడితే మాత్రం చిన్న సినిమాలు అల్టిమేట్ పవన్ అన్న. నీ యాక్టింగ్, డైరెక్షన్, ప్రొడక్షన్ వాల్యూస్ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగున్నాయి. సినిమా మొత్తంలో మాత్రం నిజంగా అన్న యాక్టింగ్ అయితే చించేశాడు. అలాగే డైరెక్షన్ అని చెప్పే అవసరం లేదు. ప్రతి ఒక్కరు తనే డైరెక్షన్ చేసుకుని, తనే హీరోగా, తనే ప్రొడ్యూసర్ గా స్క్రిప్ట్ అయితే ఎవ్రీథింగ్ ఇంత బాగా ఇంత అద్భుతంగా చేయాలంటే చాలా పెయిన్ అనేది ఉండాలి, చాలా ఓపిక ఉండాలి. నిజంగా చాలా బాగుంది. అలాగే మా ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ కూడా సూపర్ భయ్య. అసలు నిజంగా సినిమాలో నిజంగా అంటే చూసినంత సేపు కూడా ఎక్కడ కూడా ఇంత ఇంటెన్షన్ కూడా బోర్ అనేది కానీ అంటే వేరే మీద ఫోకస్ వెళ్ళడం కానీ ఎక్కడ కూడా అనిపించలేదు. చాలా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా నిజంగా మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అయ్యో రొమాన్స్ మంచి క్వశ్చన్ అడిగారు. నిజంగా సినిమాలు అదే చెప్తున్నా కదా, ఇద్దరు హీరోయిన్స్ ఫస్ట్ హాఫ్ మా మేడం అసలు మా హీరోయిన్ మామూలు. సెకండ్ హాఫ్ ఇద్దరు నిజంగా రొమాన్స్ యూత్ కావాల్సిన ప్రతి మెసేజ్ ఉంది భయ్య. అంటే రొమాన్స్ ఉంది, కెరియర్ గురించి ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ మాత్రం ఇంకా సినిమాకి అయితే ఇంకో లెవెల్. అసలు సూపర్ ఉందా నిజంగా. చాలా రోజులైతే ఒక మంచి సినిమా. ప్రతి ఒక్కరు వెళ్ళి తప్పకుండా చూడండి. పవన్ అన్న నేనైతే ఫుల్ పిజ్జా అన్నా, మళ్ళీ చూడాలనిపించింది. అంటే చెప్పాలని కాదు భయ్యా, చూస్తుంటే కూడా అలా అనిపించింది. అంటే మళ్ళీ చూడాలి. అసలు నిజంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. డైరెక్షన్ కానీ అలాగే కెమెరామెన్ గారు కూడా ఆ లొకేషన్స్ కానీ ఆ బ్యూటీనెస్ చూపించడం కానీ హీరోయిన్స్ మాత్రం నిజంగా ఇంత అందమైన హీరోయిన్స్ ఇంకో లెవెల్లో చూపించింది భయ్యా. అసలు మీరు సినిమా చూస్తే మాత్రం మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత బాగుంది. సూపర్ అన్న. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మీరు బాగా ఎంజాయ్ చేశారు. ఐ కెన్ సీ దట్ థియేటర్ లో బాగా ఆడిచారు. చాలా థ్యాంక్స్. మీరు ఎంజాయ్ చేస్తారు, అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ నాకు ఇది అఫ్ కోర్స్ ఇట్స్ మొత్తం కష్టపడడం, టీమ్ ఎఫర్ట్ కాబట్టి ఫైనల్ గా చూసుకోవడం ఇట్స్ రియలీ మంచి మూమెంట్. हेलो अंधारी की नमस्कारम. आई होप आप लोगों को सारा का कैरेक्टर पसंद आया हो. मुझे फिर से सारा के कैरेक्टर से लव हो गया बिकॉज मूवी देखने के बाद. और आई होप आप लोगों को मूवी पसंद आई हो और बाकी के ऑडियंस को भी मूवी पसंद आए. प्लीज गो वॉच एवरी स्टूडेंट नानी on 2nd of August and give us some love. Bye bye. अंधेरी की नमस्कारम. I really hope that you really enjoy the film like we all did, and I'm sure you're gonna love all the characters in the film. You will enjoy it. Please go and watch Avid Student Nani. Thank you. డైరెక్టర్ గారు మీరు తీసిన విధానం కానీ అన్ని ప్రతి ఒక్కరు చూపించి ఫ్యామిలీ ఎమోషన్ లవ్ అన్ని ప్రతి పర్ఫెక్ట్ ఉంది. ఈ రోజులలో ఇలాంటి సినిమా రావాలి భయ్యా. మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాం మీ డైరెక్షన్ లో మళ్ళీ సినిమా రావాలి. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి సినిమాలో, మంచి ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా అండ్ ఈ యావరేజ్ స్టూడెంట్ ఎలా చూపించాడో, తన జీవితం ఏంటి అన్ని క్లైమాక్స్ మాత్రం ఎవరు ఉంచారు భయ్యా. చెప్తున్నా కదా డైరెక్టర్ గారు చింపేశారు. మళ్ళీ 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 మీ డైరెక్షన్ లో ఒక సినిమా రావాలి అంతే. అది సూపర్ భయ్యా. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ప్రతి ఒక్కరు చూడాలి. రొమాన్స్ పరంగా కానీ ఫ్యామిలీ కానీ లవ్ సాంగ్స్ కానీ అన్ని అద్భుతంగా ఉన్నాయి. చెప్తున్నా కదా ఎక్కడ కూడా బోరింగే లేదు అసలు. ఇప్పుడు కావాల్సిన సినిమా రైట్ టైం లో యావరేజ్ స్టూడెంట్ నాని. డైరెక్టర్ గారు కంగ్రాచులేషన్స్ అండి. అను గారు సూపర్ క్యారెక్టర్ అండ్ సారా గారు కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మినిమం డిగ్రీ ఉండాలంటే దానికి ఇప్పుడు ఈ సినిమా ఇద్దరు హీరోయిన్లు మధ్యలో ఈ ముగ్గురు వేసేసి కింద నా వీడియో వేసేసి వైరల్ చేస్తూనే ఉన్నారు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మినిమం డిగ్రీ ఉండాలని. అయితే మీరు నేను నిజంగా చెప్తున్నా సార్, మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారు కానీ మంచి అదృష్టవంతులు. అందమైన అమ్మాయిలు ఐశ్వర్య రాయ్ కంటే అందంగా ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు పెట్టేసి మంచి సినిమా చేశారు. ఐ లవ్ యూ సార్. మీరు డైరెక్టర్ మీరే, ప్రొడ్యూసర్ మీరే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎవరు మనకు సపోర్ట్ చేయకున్నా కానీ మీకు మీరే సపోర్ట్ చేసుకొని వస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది సార్? అమ్మాయిలు స్నేహ కానీ సాయిబా కానీ స్నేహ సాయిబా అందరూ కష్టపడ్డాం. ఇట్స్ ఆల్ టీమ్ ఎఫర్ట్ అండి. సాయేష్ గారి మ్యూజిక్, కార్తిక్ అంతా. బట్ మెయిన్ థింగ్ మీరు ఎంజాయ్ చేస్తారు బాగా. అది మాకు అల్టిమేట్ కావాల్సింది. ఆ కష్టం అంతా ఇట్స్ వర్త్ ఇట్. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కదా, మన తెలుగు వాళ్ళు ఇంత అందమైన అమ్మాయిలు లేరు అని చెప్పేసి వాళ్ళతో మంచిగా హగ్గులు కిసులు మంచిగా అందమైన అమ్మాయిలతో పెట్టాలని చెప్పేసి మన తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేదు. ఎట్లా
అది నేను వేరే ఇంటర్వ్యూలో మాట్లాడాను. అది క్రైటీరియా అవసరాన్ని బట్టి. ఇప్పుడు మీరు ఎంజాయ్ చేశారు కదా, నేనే ఎంజాయ్ చేశా. అంత ఎంజాయ్ చేసినప్పుడు ఇంకెందుకు. క్రికెట్ లో ఉంటాడు ధోని, ఏం చేశాడు నానే అన్నంలో కలుపుకుంటావు కూర, ఏం చేసింది సారా. ఎవరైనా ఓకే అనమాట. సారా అంటే బేసికల్లీ వేసిన తర్వాత కిక్ వచ్చేదాన్ని సారా అంటారు, ఇక్కడనే కిక్ వస్తుంది అనమాట. అది వేరే విషయం. వాట్ యువర్ నేమ్? గుడ్ నేమ్? అయ్యో ఇంగ్లీష్ వచ్చింది నాకు. అవును చూస్తుంటే అది వేరే విషయం అనమాట. నిజం చెప్పాలంటే అన్నం చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలన్నది. ఒక అమ్మాయి పెట్టారని చెప్తలేదు, కొంచెం క్యూట్ లిటిల్ గా ఉన్నాడు అనమాట. నిజం చెప్పాలంటే హీరోయిన్ల కన్నా అన్నం ముద్దు పెట్టాలనిపిస్తుంది. ఒప్పుకోరనమాట, అది వేరే విషయం. మీరందరూ తప్పకుండా రావాలి. ఓకే బ్రదర్, చిన్న సినిమా కాదు, ఇది ఒక మంచి సినిమా, అందరూ ఎంకరేజ్ చేయండి. అన్న నాని అన్న క్రికెట్ లో ఉంటాడు ధోని, ఏం చేశాడయ్యా నాని. అండి యావరేజ్ స్టూడెంట్ నాని ప్రీమియర్ షోకి వచ్చాం. సో చాలా హ్యాపీగా అనిపించింది అండి. నేను చాలా రోజుల తర్వాత మీరు చూసినట్టు మళ్ళీ రావా మజిలీ ఇవన్నీ తర్వాత నాకు మంచి రోల్ పడింది యావరేజ్ స్టూడెంట్ నానిలో అండి. ఆడియన్స్ నా క్యారెక్టర్ వచ్చినప్పుడు కానీ, హీరో సీన్స్ కానీ, కామెడీ సీన్స్ వచ్చినప్పుడు కానీ ఆడియన్స్ అరుస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ రెస్పాన్స్ బాగుందండి, చాలా కష్టపడి చేసాము. నాకు మళ్ళీ రావా తర్వాత అంత మంచి క్యారెక్టర్ పప్పు క్యారెక్టర్ అండి. సో యావరేజ్ స్టూడెంట్ నానిలో పప్పు క్యారెక్టర్. సో థ్యాంక్ యూ అండి, సినిమా బాగా వచ్చింది. మేము టీంతో పాటు జనరల్ ఆడియన్స్ కూడా కొంతమంది పిలిచాము. సో వాళ్ళ రిపోర్ట్ చాలా బాగుంది. అందరూ థియేటర్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారు అనుకుంటున్నాండి. థ్యాంక్ యూ. ఆయన యావరేజ్ స్టూడెంట్ నాని సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే టైటిల్లో ఉన్నట్లు సినిమా కూడా యావరేజ్ అనుకోకండి, సినిమా అయితే సూపర్ హిట్ అనమాట. ఒక మంచి స్టోరీ ఉంది, ఒక మంచి కంటెంట్ ఉంది అనమాట సినిమాలో. నాకైతే చాలా బాగా కనెక్ట్ అయ్యింది. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళందరికీ బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే సినిమాలో హీరో అన్న అతనే హీరో, అతనే డైరెక్షన్, అతనే ప్రొడ్యూసర్, అతనే రైటర్ అనేది నాకు మొత్తం క్లైమాక్స్ లో తెలిసిందనమాట. నిజంగా అదైతే నిజంగా సినిమా ట్విస్ట్ కన్నా ఆ ట్విస్ట్ పిచ్చెక్కి చేసింది అనమాట. సినిమా అయితే అలా ఉంది. నెక్స్ట్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ అన్న, ఇద్దరు హీరోయిన్స్ వాళ్ళ ఇద్దరు పర్ఫార్మెన్స్ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళ టాలెంట్ అయితే మామూలుగా వాడుకోలేదు, కరెక్ట్ వాళ్ళ టాలెంట్ కి తగ్గట్టు సినిమా అయితే తీసిరని అయితే అనిపించింది నాకైతే. నెక్స్ట్ డైలాగ్స్ కొన్ని డైలాగ్స్ ఉంటాయి అన్న, నిజంగా మన మనసు టచ్ అయితే అనమాట. అలాంటి డైలాగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి చెప్పాలంటే ఈ సినిమాలో ప్రేమ ఉందన్న. అంటే ప్రతి సినిమాలో ఉంటుంది ప్రేమ అనేది, కానీ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ ప్రేమ ఉందని. అంటే ఎలా అంటే అమ్మ ప్రేమ ఉంది, అమ్మాయి ప్రేమ ఉంది, అక్క ప్రేమ ఉంది, ఇలా డిఫరెంట్ ప్రేమ డిఫరెంట్ విధాలుగా చూపించారు. సో నాకైతే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి బీటెక్ స్టూడెంట్ ఎలా ఉంటాడు, తన లైఫ్ లో వచ్చే ఏంది, చదువు వల్ల ఇంపార్టెన్స్ ఉందా లేదా అనేది చాలా అంటే చాలా బాగా చూపించారు. తండ్రి పడ్డ కష్టాలు చూపించారు. సో ఇది మంచిగా మన అందరికి బాగా నచ్చే సినిమా. సో మీరు అందరు థియేటర్లో వెళ్ళి చూడండి అన్న. అంతే, థ్యాంక్ యూ. इमोशंस है और खुशी है, रोमांस है, आपको आना चाहिए और एक बार जरूर देखना चाहिए. हाँ, ये सारा की फर्स्ट डेब्यू मूवी है और आप आइए देखिए, उसे बहुत सारा प्यार दीजिए. बस, थैंक यू. ఇప్పుడు కావాల్సిన జనరేషన్ కి ఇలాంటి సినిమా కావాలి. అసలు నాని మామూలుగా లేదు, రగ తీస్తాడు. ఆ లిప్ కిస్లకు మాత్రం పిచ్చి లేపేసాడు, మామూలుగా కాదు. అలా పడిపోతుంది అనగా సినిమాని మళ్ళీ హైప్ చేసుకొస్తున్నాడు. చాలా బాగుంది స్టోరీ అయితే, వేరే లెవెల్. నిజంగా నాకు ఒకసారి బేబీ సినిమా గుర్తొచ్చింది ఒక సీను. కిసులు బాగున్నాయి భయ్య, హీరోయిన్లు మాత్రం అల్టిమేట్, అసలు చెప్పక్కర్లా, మైండ్ బ్లోయింగ్. నిజంగా ఇద్దరు హీరోయిన్లు కూడా బాగా చేశారు, పర్ఫెక్ట్ గా చేశారు. కానీ హీరో డౌన్ అవుతుంది అనగా ఒక్కసారి మళ్ళీ అయిపోయాడు, మళ్ళీ డౌన్ చేశాడు. కానీ సినిమా మాత్రం కరెక్ట్ స్టోరీలతో తీసుకెళ్లాడు. ఇప్పుడు జనరేషన్ కి ఉన్న కంటెంట్ కరెక్ట్ గా తెలుసుకొని తీసాడు భయ్య సినిమా. అంటే తల్లి గురించే గానీ, కంట తల్లికి ఎంత బాధపడుతుంది, అక్క ఎంత బాధపడుతుంది, తమ్ముడు ఎంత ప్రేమ చూపించిన అక్క ఎందుకు ఇలా చేస్తున్నా అన్న ప్రతిది కూడా 10 సస్పెన్స్ పెట్టి చాలా మంచిగా చూపించాడు భయ్య. సినిమా అంతా వేరే లెవెల్ ఉంది, చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు చూసే సినిమా, అది చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే చాలా బాగా అనిపించింది మూవీ అయితే. కంప్లీట్ ఒక ఫ్యామిలీ రొమాన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్. మన రాజీవ్ కనకల్ గారు మన హీరో కూడా ఫస్ట్ ఇంట్రొడక్షన్ కాబట్టి చాలా బాగా చేశారు. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది మూవీ అయితే. ఫుల్ ఎంటర్టైన్మెంట్, కామెడీ అయినా సరే, సెంటిమెంటల్ అయినా సరే, మన ఝాన్సీ గారు అయినా, రాజీవ్ కనకల్ గారు ఆ స్టోరీ లైన్ వచ్చేసి చాలా మంచి అనిపించింది. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి.
హ్యాపీగా బయటకు వస్తారు. ఒక మంచి ఫీల్ తోటి వస్తారు. కంపల్సరీ థియేటర్ లో వాచ్ చేయండి. థ్యాంక్ యూ.